ప్రవచనాలు చెబుతున్న హోంమంత్రి అనిత నిర్వాకం గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఛానల్లో కనిపిస్తున్నాయని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని సమస్యలే ఉన్నట్లు లేనిపోని ఆరోపణ చేశారని, కూటమి పాలనలో హోంమంత్రి పేషి నుండి దర్శనం టికెట్లు, లడ్డూలు, బ్లాక్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి, తిరుపతి లడ్డుల గురించి మాట్లాడిన పెద్దలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. పేకాట క్లబ్లు నడుపుతూ ప్రజలు, వ్యాపారుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు నెలవారీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి, వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే, ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపీ లెటరు, మంత్రులు అయితే 2 విఐపీ లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి, ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు, మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే పేకాట క్లబ్లు నడుపుతూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు,